సో హలో గాయస్, నేను మీ ఆనంద్ కుమార్. అందరు బాగున్నారా? బాగున్నాను అంటారు. సో ఈరోజు మన వీడియో మైండ్ క్రాఫ్ట్, అది కూడా చాలా రోజుల తర్వాత. ఒక అయిపోయింది 11 months అయిపోయింది. సో మై వరల్డ్. సో సో ఇది ఇది నా క్రియేటివ్ వరల్డ్. దీంట్లో మనం కొన్ని బిల్డ్స్ అయితే కట్టినాం. సో బిల్డ్స్ ఎట్లున్నాయో చెప్పండి, కామెంట్ చేయండి. సో వీడియో మరీ ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ చాలా ఎక్కువ ఉంది, అందుకని. సో ఇదైతే నార్మల్ వీడియో. దీని తర్వాత వచ్చేది పార్ట్ 2. ఇది పార్ట్ 1. ఎక్కువసేపు ఉండదు. సో నేను అప్పుడే చూపెడతాను అనుకుంటున్నారా? సో నేనైతే ఇక్కడ ల్యాండ్ కొంచెం క్లియర్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న బీచ్ లాగా కడదామని. అండ్ మీకు రైట్ సైడ్ కనిపించేసే ఉంటుంది ఏదో బిల్డ్. దూరంగా వెళ్తా. చిన్నగా కనిపించి ఉంటుంది. సో ఇదే నేను. సో మీకు నా బిల్డ్ చూడాలని ఉందా? సో విలేజ్కి దగ్గరలోనే కట్టిన, చూసేయండి. ఇది ఒక డిఫరెంట్ ఇల్లు విత్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్, ఇంక్లూడింగ్ ఎల్లో కలర్. అంటే మా ఫ్రెండ్స్ కూడా ఆడతారు. ఓ ఓ ఓ ఓ ఏం సౌండ్ అది? సో మా ఫ్రెండ్స్ కూడా ఆడతారు అట్లా. సో ఒకరికి ఈ అంటే ఇది బిల్డింగ్ సపరేట్. నేనేం చేసిన అంటే మొత్తం ఒకే దాంట్లో కలిపేసిన. ఇది నాది, ఈ బిల్డింగ్ అంతా నాది. బిల్డింగ్ అంతా నాది అంటే రూమ్స్. ఈ రూమ్ ఎల్లో ఉంది, ఇది రెడ్ ఉంది, అది కూడా అది ఎల్లో ఉంది. సారీ, ఇది బ్లూ ఉంది, అది ఎల్లో ఉంది. ఇది నాది. అండ్ నేను బాల్కనీ కూడా పెట్టుకున్నా. ఏందబ్బా సౌండ్? కోడి సౌండ్ అది. ఇంకో సౌండ్ ఏంది? చావ్. ఎస్. సో ఇల్లు అయితే ఇట్లా కట్టిన. ఇంకా కొన్ని మారుస్తాం. సో ఇల్లు వెనకాల సగమే కట్టినది వాకింగ్ ఏరియా. ఇది మన స్టోరేజ్ రూమ్. చీకటి ఈజ్ దేర్, చాలా చీకటిగా ఉంది. అండ్ దాని తర్వాత సపోజ్ మనం ఏదైనా బయటకు వెళ్ళాలనుకుంటున్నాం అంటే ఈ వరల్డ్ని అంతా మంచిగా కట్టి క్రియేటివ్ నుంచి సర్వైవల్ వెళ్తా. సో ఇది కడుతున్నా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, జలుబుంది. అండ్ ఇదేమో ఒక స్మాల్ బ్రిడ్జ్ మన గుర్రాలని వీటిని తీసుకెళ్ళడానికి. సో ఎట్లుందో చెప్పండి. అండ్ ఇదేమో ఇది ఎందుకు కట్టినానంటే రూఫ్ టాప్ మీద ఏదో ఒకటి ఫ్లోర్ లాంటిది ఏదైనా కడదామని. అంటే దీనిపైన వాటర్ వేసి పూల్ స్విమ్మింగ్ పూల్, ఎస్, స్విమ్ చేయడానికి. అన్ని నీళ్ళు ఉండగా మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఎందుకంటారని ఎందుకు అని నేనైతే అనగా.
సో మీరైతే చూడండి, ఈ టైప్లో డిజైన్ అయితే తయారు చేసిన. సో మీకు ఇంకా ఏమైనా డిజైన్లు మీన్స్ ఇంకా దీనిపైన ఏమైనా స్ట్రక్చర్లు కట్టేవి కట్టొచ్చు అని మీకు అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేదు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వస్తున్నాను. సబ్స్క్రైబ్ ఎవరు చేస్తలేదు, చూస్తున్నారు చాలామంది కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు, అదే అర్థం కావట్లేదు. ఆహా, జాంబీల రష్ ఈడ. ఒక గోళం బాబాయిని స్పాన్ చేసేద్దాం. ఏడుంది ఐరన్ బ్లాక్స్ ఏడున్నాయి? ఓకే, దీంట్లో ఉంటాయి కదా. పని చేస్తలేదు ఫ్రెండ్స్ మనకి పంప్కిన్ హెడ్. పంప్కిన్ హెడ్ బ్రో. అరే రే రే, సంపేసినారు కూడా రా. పంప్కిన్ హెడ్ ఏడుంటుంది రే? మొత్తం మర్చితిని ఫ్రెండ్స్. ఏడున్నారు? పో ఈడ ఇంకో ఈడ. కుట్రా కుట్రా కుట్రా, ఒక్కొక్కరిని కుట్రా. మనం విలేజ్ కాపాడుకోవాలి. సో నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తా, కానీ వాళ్ళు మొత్తం మీద అంతా డిస్ట్రాయ్ చేస్తారేమో అని చెప్పి భయం నాకు. సో ఉన్న వాళ్ళకి కొంచెం ఐరన్ ఇంగట్స్ పెడదాం, అంటే రిపేర్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ బ్రో. ఏంటి బ్రో, నీకు ఏమైనా రిపేర్ కావాలా? అంతే, ఒకటే రిపేర్. ఎవరన్నా స్పాన్ చేసినాడు గట్టిగా కట్టినాడే నీకు బ్రో. ఇంకోడు బాయ్. విలేజ్ని కాపాడాలి, ఎడకెడక వెళ్ళిపోదు. ఇక్కడ ముగ్గురు, ఆడ ఇద్దరు. పర్ఫెక్ట్, విలేజ్ కూడా బాగుంది. సో చిన్న వీడియో, చాలా చిన్నది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో 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 మనం పార్ట్ 2లో బ్రో, మనమైతే పార్ట్ 2లో అయితే కలుసుకుందాం. అంటే పార్ట్ 2లో ఏంటంటే ఇక్కడ మంచి ఒక బీచ్ కడదాం. సో ఈ వీడియో ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటిది బ్రో అది? సో అంతే. సో మనం పార్ట్ 2లో కలుసుకుందాం. సో ఎడిట్ కూడా చేసి పంపించాలి. ఈ వీడియో ఎంత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. జై హింద్, జై భారత్, జై ఇండియా.